హాయ్ హలో నమస్తే అందరికీ 30 డేస్ హెయిర్ స్టైల్ సిరీస్లో డే 3 హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చేసా. చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే క్రౌన్ పార్ట్లో హెయిర్ని అంతా కూడా వీడియోలో చూపించినట్టుగా క్రొకడైల్ క్లిప్తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఫస్ట్ హెయిర్ని ఫ్రంట్ వేరియేషన్ వేసేసుకొని కింద మిగిలినటువంటి పార్ట్ని 2 సెషన్స్లా డివైడ్ చేసుకొని రివర్స్ బైడ్ వేసుకొని రబ్బర్ బ్యాండ్స్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సెక్యూర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ని పైనుంచి కింద వరకు కూడా రిపీట్ చేస్తూ రండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం హెయిర్స్ని రివర్స్ బ్రైడ్ వేసుకున్న తర్వాత పుల్లింగ్ చేసుకునే దాన్ని బట్టి హెయిర్ స్టైల్ లుకింగ్ అనేది ఉంటుందన్నమాట. పుల్లింగ్ అనేది కరెక్ట్గా చేసుకున్నట్లయితే అవుట్లుక్ మనకి చాలా బాగా వచ్చేస్తుంది. ఇదే హెయిర్ స్టైల్స్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఫర్దర్ వీడియోస్లో నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. హెయిర్ స్టైల్ వేసేటప్పుడు హెయిర్ స్టైల్ చేసే వాళ్ళకి ఎంత పేషెన్సీ ఉండాలో వేయించుకునే వాళ్ళకి కూడా అంత పేషెన్సీ ఉంటేనే అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్కు కూడా ఇదే ప్రాసెస్ని నేను రిపీట్ చేస్తూ వచ్చాను, పుల్లింగ్ చేసుకుంటూ. దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే క్రౌన్ పార్ట్లో మనం సపరేట్ చేసిన హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కూడా నేనైతే నాకు నచ్చిన స్టైల్ అయితే ఇలా అల్లేసుకుంటున్నాను. ఇలా అల్లేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎండింగ్లో రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేసుకోవాలి. అంతే, డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్తో హెయిర్ డెకరేట్ చేసుకున్నట్లయితే బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది. ఈ హెయిర్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా పేజ్ని ఫాలో అయిపోండి. అండ్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.